ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా అత్యంత వైభవపేతంగా కొనసాగుతోంది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే మహాకుంభమేళాకు భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రతిరోజు 1 కోటి మందికి పైనే భక్తులు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి కాకుండా విదేశాల నుండి సైతం తరలి వస్తున్నారు. దీంతో ప్రయాగ్రాజ్ భక్తజన సందరంగా మారింది. అయితే భక్తులపై ఉగ్రవాదులు దాడులు చేస్తే వాటిని ఎలా తిప్పికొట్టాలో అనే దానిపై ప్రయాగ్రాజ్లోని పుష్కర్ ఘాట్ వద్ద ఒక మాక్ డ్రిల్ నిర్వహించారు. యాంటీ టెర్రర్ స్క్వాడ్ బృందాలు నిర్వహించిన ఈ మాక్ డ్రిల్ నిజంగానే ఉగ్రవాదులు అటాక్ చేస్తే ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లుగా చూపించింది. ప్రయాగ్రాజ్లో నిర్వహించిన ఏటీఎస్ మాక్ డ్రిల్ దృశ్యాలను ప్రైమ్ 9 నేషనల్ బ్యూరో చీఫ్ కళా శ్రీనివాస్ ఎక్స్క్లూజివ్గా కవర్ చేశారు. జరుగుతుంది ఒకవైపు, కానీ ఇక్కడికి వచ్చేటటువంటి కొన్ని కోట్ల మంది యొక్క ప్రొటెక్షన్ చాలా ఇంపార్టెంట్. దీని కొరకు కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మనం ఇప్పుడు చూస్తున్నాము, ఎవరైతే టెర్రరిస్టులకు అటాక్ జరిగినప్పుడు ఏ విధంగా అంటే టెర్రరిస్టులను వాళ్ళని ఏ విధంగా అటాక్ చేయడము, వాళ్ళని ఇక్కడ ఎవరైతే అంటే దుండగులు దాడి చేసినప్పుడు ఏ విధంగా ప్రొటెక్షన్ చేయాలన్నటువంటి ఇక్కడ మహిళలు దాదాపు మొట్టమొదటి అంటే ఇక్కడ మహాకుంభమేళలో దాదాపు ఒక 40 మంది మహిళలు ఉంటాయి. అంటే టెర్రరిస్టులను పట్టుకునేందుకు వీళ్ళందరూ కూడా సన్నద్ధమవుతున్నటువంటి, అంటే దాడులు చేసినప్పుడు ఏ విధంగా ప్రొటెక్షన్ ఉండాలన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ మనకు వీళ్ళు ఒక మాక్ డ్రిల్ లాంటిది చేస్తున్నారు. ముఖ్యంగా టెర్రరిస్టులు అటాక్ చేసినప్పుడు వాళ్ళను పట్టుకునే విధానము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే చిక్కుకున్నారో వాళ్ళని రక్షించే విధానం, అంటే రివర్స్ సముద్రాల ప్రాంతాల్లో కానీ తర్వాత నదుల ప్రాంతంలో కానీ ఒక బహిరంగ సభల్లో కానీ టెర్రరిస్టులు హోటల్స్ మీద దాడులు చేసినప్పుడు వాళ్ళని ప్రొటెక్షన్ చేసి ఏ విధంగా పట్టుకోవాలన్నది మాత్రము ఒక విధానాన్ని మాత్రం ఇక్కడ చూపించబోతున్నారు. ఇక్కడ అంటే కొద్దిసేపట్లో ఇది ప్రారంభం కాబోతుంది. ఒక టెర్రరిస్టుని పట్టుకున్నప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది ఇక్కడ మనము కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నారు. అంటే ఒక నదిలో ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి యాత్రికులను వాళ్ళను అటాక్ చేయడం కొరకు రావడంతో వాళ్ళని సేవ్ చేస్తూ ఆ టెర్రరిస్ట్ని పట్టుకొని అతన్ని ఏ విధంగా స్టెప్ బై స్టెప్ పైకి తీసుకొచ్చి అతన్ని బంధించి అతని నుంచి ఏవైనా ఇంకా సంబంధించినటువంటి వస్తువులను అన్నిటినీ తీసేసి అతన్ని బంధించి అక్కడి నుంచి తీసుకెళ్లేటటువంటి మీరు చూస్తున్నారు, సన్నివేశాలు చూస్తున్నారు. నిజంగా యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ మహిళా విభాగము దాదాపు మనకు ప్రాక్ సంబంధించినటువంటి దాదాపు టోటల్ టీం 40 మంది ఇక్కడ మహిళలు ఈ యొక్క మహాకుంభమేళలో పనిచేస్తున్నారు. ఉగ్రదాడుల నేపథ్యంలో భాగంగా ఈ సన్నివేశాన్ని మాత్రము నిజంగా దేశాన్ని రక్షించేందుకు ఆర్మీ జవాన్లు ఏ విధంగా పనిచేస్తారో, టెర్రరిస్టుల నుంచి దేశాన్ని కాపాడేందుకు టీమ్ అంటే యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏ విధంగా పనిచేస్తుంది అన్నది మాత్రము ఇక్కడ మనకు ఒక డ్రిల్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ఒక టెర్రరిస్ట్ని పట్టుకున్న తర్వాత అతన్ని బంధించి అతని దగ్గర ఉన్నటువంటి వస్తువులను తీసి అతన్ని మహాకుంభమేళలో యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏ విధంగా పనిచేస్తారన్నది మనకు కళ్ళకు కట్టినట్లు కూడా చూపించింది. ఉగ్రవాదులను పట్టుకున్న తర్వాత వారి యొక్క ఎవరైతే ఆర్మీ ఫోర్స్ కు సంబంధించి ఉందో మహిళా విభాగం ఈ వింగ్ ఏదైతే ఉందో ఆ వింగ్ కి సంబంధించిన మొత్తం 40 మంది మహిళలు అంటే టెర్రరిస్టులను పట్టుకునేటటువంటి మొత్తం అంతటిని కూడా కళ్ళకు కట్టినట్లు చూపించారు.